सृष्टिस्थित्यप्ययेहा नियतिदृशितमो बन्धमोक्षाश्च यस्मात् अस्य श्रीब्रह्मरुद्रप्रभृतिसुरनरद्वीषशत्रुवात्मकस्य विष्णोर्व्यस्ताः समस्ताः सकलगुणनिधिः सर्वदोषव्यपेतः पूर्णानन्दाव्ययो यो गुरुरपि परमश्चिन्तयेतं महान्तम् जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यं सूरयः तेजोवारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि धर्मविज्ञानवैराग्यपरमैश्वर्यशालिनः आनन्दतीर्थभगवत्पादान् वन्दे निरन्तरम् भवति यदनुभावादेडमूकोऽपि वाग्मी जडमतिरपि जन्तुर्जायते प्राज्ञमौलिः सकलवचनचेतो देवता भारती सा मम वचसि निधत्तां सन्निधिं मानसे च नमोऽस्तु तात्विका देवाः विष्णुभक्तिपरायणाः धर्ममार्गे प्रेरयन्तु भवन्तः सर्व एव हि नौमिन्यायसुधादिकृज्जयमुनीन् श्रीपादरट्सन्मणीन् व्यासार्यान् विविधागमाब्धिविहरान् श्रीवादिराजानपि वन्दे हंसवरान् रघूत्तमगुरून् वैदग्ध्यपरां निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान् सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्यायसुधारतान् श्रीशुक उवाच वरीयानेष ते प्रश्नः कृतो लोकहितं नृप आत्मवित्सम्मतः पुंसां श्रोतव्यादिषु यः परः महाभगवद्भक्तुडैन परीक्षिన్ महाराजु गंगातीरमనందు ప్రాసాదంలో కూర్చొని మహాతపస్సులైన అందరినీ ఋషులు జ్ఞానులు యోగులు అందరూ వచ్చేసినారు. వారందరిని నమస్కరించి విశేషంగా శుక మహర్షిని నమస్కరించి ప్రశ్నములను వారి ముందట అడిగినాడు. మరణించే వ్యక్తి చివరకు దేన్ని స్మరించాలి, దేన్ని ఆలకించాలి, దేన్ని చేయాలి, దేన్ని చేయకూడదు, ధ్యానించకూడదు, ఆలకించకూడదు, దాని గురించి మీరు అనుగ్రహించుగాక అని ప్రార్థించినప్పుడు శుకాచార్యులు మొట్టమొదటిగా ఆ ప్రశ్నాన్నే చాలా సంతోషంతో పొగడి తర్వాత దానికి ఉత్తరాన్ని చెప్తూ ఉన్నారు. వరీయానేషతే ప్రశ్న కృతో లోకహితం నృప. నాకు కొడుకులు లేరు, అధికారము లేదు, డబ్బులు లేవు, పొలంలో బాగా ధాన్యాలు రాలేదు, దాని కొరకు ఏదైనా ఒక ఉపాయాన్ని చెప్పండి, దానికి మీరు భగవంతునికి మా కొరకు ప్రార్థించండి. ఇలా అడిగేవాళ్లే మనకు అన్ని చోట్ల కనిపిస్తారు. కానీ మోక్షానికి సాధనాన్ని ఎలా అనుసరించాలి, ఏ సాధనాన్ని చేయాలి, దీని గురించి ప్రశ్న చేసేవారు చాలా తక్కువ.
అదే చేయవలసి ఉంటుంది నిజంగా సాధకులకు. దాన్ని నీవు అర్థం చేసుకొని మనస్సులో విశేషంగా దాని పట్ల ఒక శ్రద్ధ పెట్టుకొని అడుగుతున్నాము. చాలా మంచిది. ఇది నీ యొక్క ఉద్ధారం కొరకు మాత్రమే కాక సమగ్రమైనటువంటి సజ్జనుల సముదాయానికే ఉద్ధారం కలిగించే ఒక ప్రశ్న ఇది. చాలా సంతోషము అని దాన్ని పొగడినారు. తర్వాత అంటారు, ఎవరికి భగవంతుని పట్ల జ్ఞానము లేదు, ఈ పరంపర యొక్క ఉపదేశం వారికి లభించలేదు, అలాంటి వారు అజ్ఞానులు, విపరీత జ్ఞానులు, వివిధ వాదులు ఉన్నారు. చార్వాకులు, మీమాంసకులు, నైయాయికలు, వైశేషికలు, శైవులు, శాక్తులు, ఇలాంటి వారు రకరకాల శ్రోతవ్యములు, ధ్యాతవ్యములు, ఆలకించే విషయములు, ధ్యానించే విషయములు, రకరకాల విషయాలు ఉన్నాయని చెప్పేవారు ఉన్నారు. అయితే వేదములను అభ్యసించి, మహాభారతాది షట్శాస్త్రములను అభ్యసించి, ఆ భగవంతుని సంప్రదాయాన్ని మంచిగా తెలుసుకొని చెప్పేవారు ఒకే రకంగా చెప్తారు. వేలాది మంది చెప్పిన సజ్జనులు ఒకే రకంగా చెప్తారు. ఒకటి ఉంది, శ్రోతవ్యము, మంతవ్యము, నిధిధ్యాసితవ్యము అంటే వేరే ఏమీ లేదు, భగవంతుని సర్వోత్తమత్వము. దాన్నే మనం ఎల్లప్పుడూ తలుస్తూ ఉండాలి. అజ్ఞానులు నిజమైన తత్వాన్ని ఎందుకు తెలుసుకోవడానికి సమర్థులు కారు అంటే వారి సమయము చాలా వ్యర్థంగా గడిచిపోతుంది. నిద్రయా హ్రియతే నక్తం వ్యవాయేన నయం వయః దివాచార్థే హయా రాజన్ కుటుంబభరణేన వా. ఎక్కువ అంటే 100 సంవత్సరాలు ఆయుష్యము, అయితే దాంట్లో సగం నిద్రలో వ్యర్థమైపోతుంది. రాత్రులు మొత్తం నిద్రలో మనం వ్యర్థం చేసేస్తాం. రాత్రులను, పగళ్ళు అవి కూడా సార్థకలుగా మనం చేయము. దాన్ని కూడా ఆ రాత్రులు కూడా మనం వ్యర్థంగా భోగాసక్తులై ఆ అన్ని కాలములను వ్యర్థంగా పోగొట్టుకుంటాం. కుటుంబ భరణము, డబ్బులు సంపాదించటం, దీంట్లోనే మనకు ఆసక్తి. భగవంతుని ధ్యానం చేయటంలో ఆసక్తి లేదు. అందరినీ చూస్తూ ఉన్నారట, ప్రతి ఒక్కరూ చూస్తూ ఉంటారు. జన్మిస్తారు, కొంతసేపు ఉంటారు, కొన్ని సంవత్సరాల పాటు ఉండి ఒకనాడు అందరూ చనిపోతారు, మరణిస్తారు. వారి వలె నేను కూడా ఒక మనిషి, ఈనాడు లేక రేపు ఎల్లుండి ఒకనాడు చనిపోయేది నిశ్చితము, మరణించేది నిశ్చితమే. నేను శాశ్వతుడిని కాదు అనే ఒక ఆలోచన మనస్సుకు రానే రాదు. నేను శాశ్వతుడిని అనే తెలుసుకొని హాయిగా ఉంటాడు. ఏది విచారం చేయడు సాధనం గురించి. తేషు ప్రసక్తో నిధనం పశ్యన్నపి న పశ్యతి. ఇది మూర్ఖతనము అంటారు. అందువలన ఆయుష్యాన్ని సార్థకం చేసుకోవాలి. ఆయుష్యాన్ని సార్థకం చేసుకున్న మహాత్ములు చెప్పిన మాట, వారు చూపించిన మార్గము మనకు అనుసరించడానికి చాలా యోగ్యమైనటువంటిది. వారు చెప్పే మాట ఏమి అంటే, తస్మాత్ భారత సర్వాత్మా భగవాన్ హరిరీశ్వరః శ్రోతవ్యః కీర్తితవ్యశ్చ స్మర్తవ్యశ్చ ఇచ్ఛతా అభయం. ఏ భయం లేని స్థానము అంటే అది మోక్షము. అలాంటి అభయమైనటువంటి, భయం లేని స్థానము, దుఃఖం లేని స్థానము మోక్షము. అలాంటి మోక్షం కావాలి అంటే సాక్షాత్ శ్రీమన్నారాయణుడు ఆ మోక్షప్రదుడు కావున ఆ భగవంతుని గురించే మనం శ్రవణ మనన నిధిధ్యాసనములను చేయవలెను అంటారు.
మనిషి, నీ యొక్క జీవితానికి ఉద్దేశ్యం ఏమిటి? దేని కొరకు జీవిస్తున్నావు? చివరకు ఏం చేయాలి అనుకుంటున్నావు అని అడిగితే, నేను పెద్ద ఒక ఇల్లు కట్టాలి అనుకుంటున్నాను, ఒక 2 కోట్ల ఒక కొత్త ఇంపోర్టెడ్ కారు తీసుకొనాలి అనుకుంటున్నాను, కొడుకులకు అందరికీ సపరేట్గా ఇండ్లు చేసి ఇచ్చేయాలి అనుకుంటున్నాను, ఇవే నా జీవితంలో ఉన్న ఆశలు అని చెప్తే, ఏ ఇల్లు, ఏ కారు, ఏది కూడా మాతో పాటు రావు. జీవించడానికి, బ్రతకడానికి ఏదైనా ఒకటి కావాలి, అవశ్యంగా చేసుకోవలసి ఉంటుంది. కానీ అదే ముఖ్యమైనటువంటి ఉద్దేశం అని తెలుసుకోకూడదు. దాని కొరకు బ్రతికేది కాదు, బ్రతకడానికి దాన్ని చేసుకోవాలి అంతే. తినడానికి బ్రతికేది కాదు, బ్రతకడానికి తినాలి, బ్రతకడానికి ఇల్లు కట్టుకోవాలి. అయితే ఇప్పుడు మనం బ్రతికేదే ఇల్లు కట్టుకోవడానికి, తినడానికి, మజా చేయడానికి అనుకుంటున్నారు కదా, అది తప్పు అంటారు. మనకు ఈ జన్మము యొక్క సార్థకత మనకు ఎప్పుడు దొరుకుతుంది అంటే, జన్మలాభ పరః పుంసాం అంతే నారాయణ స్మృతి. మొన్న విన్నారు మీరు, ఎల్లప్పుడూ భగవంతుని స్మరణం చేస్తూ 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 ఒక పరిపక్వత మన మనస్సుకు వచ్చినప్పుడు, చివరకు కూడా అంతిమ క్షణమునందు మనకు ఆ భగవంతుని స్మరణం వస్తుంది అంటే, అదే నా జన్మము యొక్క ముఖ్య సార్థకత అని తెలుసుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా. ఆ సార్థకత మనకు జన్మానికి రావాలి అంటే దాని కొరకు ఇప్పటి నుండి ప్రయత్నం చేయవలసింది. కొనాకు మాత్రమే నాకు భగవంతుని స్మరణం రావాలి అని అపేక్షిస్తే అది రాదు. అందువలన ఆ భగవంతుని స్మరణం వచ్చేటట్టు ప్రయత్నం చేయాలి. ప్రాయేణ మునయోరాజన్ నివృత్తా విధి నిషేధత నైర్గుణ్యస్థాహారమంతే స్మ గుణానుకథనే హరేహే. కొందరు అపరోక్ష జ్ఞానం పొంది ఆ అపరోక్ష జ్ఞానం వలన ముక్తులైపోతారు. సాధనం పరిపూర్తి చేసుకొని, సాధన పరిపూర్తి అయిన తర్వాత ముక్తులైతారు. ముక్తులయ్యాక వారికి విధులు నిషేధాలు ఏమీ ఉండవు. వారు కూడా భగవంతుని పూజ చేస్తారు, సంధ్యావందనం చేస్తారు, యజ్ఞయాగములను చేస్తారు. అయితే వారికి విధులు నిషేధములు లేవు. వారి యొక్క స్వభావం అనాది కాలం నుండి ఈ సంసారంలో వారి సాధన చేస్తూ వచ్చారు. సాధన చేసి సంపూర్తి అయ్యాక వారికి ముక్తి కలిగినా, ముక్తి కలిగింది కదా ఇంకా సాధనం ఆపేయని చెప్పినా సాధనం ఆపరు. అంతగా వారి స్వభావం మారి ఉంటుంది. ఎల్లప్పుడూ భగవంతుని పూజ చేయాలి, చేస్తేనే వారికి తృప్తి, లేకపోతే లేదు. మోక్షంలో కూడా, వైకుంఠమునందు కూడా ముక్తులు, విధి నిషేధాతీతులు వారు కూడా భగవంతుని పూజ చేస్తూ ఉంటారట. అక్కడ కూడా భగవంతుని పూజ మాత్రమే చేసేది కాదు, ఇలాగే ప్రవచనం చెప్తూ ఉంటారు, పాఠం చెప్తూ ఉంటారు, భగవంతుని మాహాత్మ్యాన్ని పంచచేస్తూ ఉంటారు. అక్కడ కూడా వారు వట్టిగా కూర్చోరు. భగవంతుని మాహాత్మ్యాన్ని చెప్పేదే వారికి ఒక విశేషమైనటువంటి సేవ అనుకుంటారు. ప్రాయేణ శ్రీమద్భాగవతం ఉంటుంది, ప్రాయేణ సామాన్యంగా ఇలా చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు వేరే పనులను కూడా చేస్తారు. భగవంతుణ్ణి మరిచిపోయి వేరే పనులను కూడా ముక్తులు చేస్తారు అనుకోకండి. శ్రీమన్మధ్వాచార్యులు ఈ భాగవత వాక్యానికి తాత్పర్యాన్ని చెప్తూ అంటారు, ధ్యానాపేక్షయా ప్రాయేణ, ప్రవచనమైనా చేస్తారు, లేకపోతే ధ్యానమైనా చేస్తారు. ధ్యానం తప్పితే ప్రవచనం, వ్యాఖ్యానము, పాఠము, ఉపదేశము తప్పితే ధ్యానం. ఈ రెండిటిలోనే ఉంటారు. కానీ ఇవి రెండింటినీ వదిలి
మజా చేస్తూ ఉండరు. వారు ఆనందిస్తారు, భోగం కూడా చేస్తారు. భోగించేటప్పుడు కూడా, ఆనందించేటప్పుడు కూడా భగవంతుని విస్మరణం కాదు వారికి, ధ్యానం ఎల్లప్పుడూ ఉంటుంది. ఇది ముక్తుల యొక్క లక్షణము అని చెప్పే దాంట్లో ఏ ఆశ్చర్యము లేదు. ఈ సంసారమునందు కూడా మహానుభావులు, రాజులు, ప్రియవ్రత మహారాజు, జనక మహారాజు, గయాని మహారాజు, ప్రియవ్రతో గయశ్చైవ, ఇలాంటి మహామహానుభావులు వారు రాజ్యాన్ని పాటించేటప్పుడు కూడా చక్రవర్తులైన మహాభారము, ఈ రాజ్యాన్ని పాటించే ఒక భారము వారి తల మీద ఉన్నా అలాంటి ప్రసంగమునందు కూడా వారు భగవంతుని విస్మరణం చేసేవారు కాదు. ఎల్లప్పుడూ భగవంతుణ్ణి తలుస్తూ రాజ్యపాలనం చేసేవారట. ఇలాంటి సామర్థ్యము, మా యోగ్యత, మా వంటి వారి యోగ్యత ఎంత చిన్నది అని తెలుసుకోవాలి. మనకు భగవంతుని గురించి చెప్పేటప్పుడే భగవంతుని విస్మరణమైపోతుంది. దేవుని ముందట కూర్చొని పూజ చేసేటప్పుడే దేవుణ్ణి మరిచిపోతాము. ఇలాంటి సామాన్య వాళ్ళము, పామరులము మనమందరం. అయితే మహాత్ములు, పెద్దవారు, రాజులు, మహారాజులు, ఋషులు, యోగులు, జ్ఞానులు వారందరూ కూడా లౌకిక కర్మములను చేసేటప్పుడు కూడా రాజ్యపాలనాది చాలా భారమైనటువంటి కర్మములు, దేనితో వారికి మనస్సుకు విక్షేపమవుతుంది. అలాంటి కర్మములను చేసేటప్పుడు కూడా వారికి మనస్సులో విక్షేపం రాదట. ఇంతగా ఆ శ్రీమన్నారాయణుని మహాత్మ్యాన్ని చెప్పేటప్పుడు మనకు ఏకాగ్రత ఉండాలి. ఇప్పుడు నీవు అడిగినాము, దేన్ని వినాలి, దాని గురించి చెప్పండి అని ఎక్కువ నేను మాట్లాడను. నేరుగా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్నే చెప్పడానికి ప్రారంభిస్తున్నాను అని శుకాచార్యులు శ్రీమద్భాగవతాన్ని ప్రసంగించడానికి ప్రారంభిస్తూ ఉన్నారు. ఇదం భాగవతన్నామ పురాణం బ్రహ్మ సంహితం అధీతవాన్ ద్వాపరాదౌ పితుర్ద్వైపాయనాదహం. అపౌరుషేయమైనటువంటి వేదములకు సమానమైనటువంటి గ్రంథము అంటే శ్రీమద్భాగవతము. సాక్షాత్ భగవాన్ వేదవ్యాసులు రచించిన గ్రంథం ఇది. వేదవ్యాసుదేవులు పరమ సర్వజ్ఞమూర్తి అయిన శ్రీమన్నారాయణుని అవతారం. వారు సర్వజ్ఞులు అని మనకు ఎలా తెలుస్తుంది అంటే అధీతవాన్ ద్వాపరాదౌ. ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మని యొక్క అవతారం కంటే మొదటిగానే శ్రీమద్భాగవతాన్ని రచించినారు మహానుభావులైన వేదవ్యాసదేవులు. శ్రీకృష్ణ పరమాత్మని యొక్క కథ, ఆ చరిత్రము ఇంకా నడవలేదు, ఆ చరిత్రమే కాలేదు. శ్రీకృష్ణ పరమాత్మని అవతారం ఇంకా కావాలి. దానికంటే మొదటిగానే ఆ అవతార కథని చెప్పినారు అంటే వారు సర్వజ్ఞులు అని అర్థం కదా. శ్రీకృష్ణ ఏదో చెప్పేసినారు, నిజంగా అలా అయిందో లేదో ఎవరికి తెలుసు అనడానికి రాదు. తర్వాత శ్రీకృష్ణ పరమాత్మని అవతారం అయింది. ఆ అవతార లీలలను భగవంతుడు చూపించినాడు. అప్పుడు అందరూ ప్రత్యక్ష సాక్షిగా చూసిన వారు ఉన్నారు. వారు కూడా భాగవతం చదివారు. భాగవతంలో చెప్పిన మాట, వీరు చెప్పిన చరిత్ర, ప్రత్యక్షంగా అక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు చూపించిన చరిత్రము, ఈ రెండిటిలో తేడా ఉంటే అప్పుడే శ్రీమద్భాగవతాన్ని అప్రమాణమని చెప్పేవారు కదా. అలా ఎవరూ చెప్పలేదు. శ్రీమద్భాగవతంలో ప్రతి ఒక్క మాట ఏ రీతిలో చెప్పినారో అలాగే చరిత్ర జరిగింది అప్పుడు. అందువలన వీరు సర్వజ్ఞులు అని మనకు తెలుస్తుంది. అలాంటి సర్వజ్ఞులైన మహానుభావులైన వేదవ్యాస భగవానులు రచించిన భాగవతము. అందువలన దీని ప్రామాణ్యాన్ని మీరు సరిగ్గా తెలుసుకోవాలి అంటారు. నేను శుకాచార్యుడిని.
మహారుద్రదేవుని అవతారం అయినా నాకు మోక్షమవుతుంది అని నిశ్చితమే. అలాగున్నప్పటికీ నేను కూడా చాలా శ్రద్ధతో, భక్తితో, ఉత్సాహంతో శ్రీమద్భాగవతాన్ని నా తండ్రి అయిన ఆ బాదరాయణ స్వామి వేదవ్యాస మహర్షి ముఖారవిందంతో నేను విన్నాను. ఎందుకంటే మోక్షంలో నాకు ఇంకా విశేషంగా ఆనందం దొరకని ఆనందాభివృద్ధి కానీ. మోక్షం అంటే మోక్షంలో 2 రకాలు ఉన్నాయి. ఒకటి అనిష్ట నివృత్తి, రెండవది ఇష్టప్రాప్తి అని. మనకు ఈ సంసారం ఉంది, ఈ బంధనం, దుఃఖము, ఈ శరీరము, జన్మము, మరణము, ఈ జన్మ మరణముల చక్రముతో మనకు ఉద్ధారం కావటం, అది ఒకటి. దుఃఖాన్ని పరిహరిస్తాడు భగవంతుడు. ఆ దుఃఖము యొక్క పరిహారము, జన్మ మరణ చక్రములతో ఉద్ధారము, ఇది ఒకటి. రెండవది పరమానంద ప్రాప్తి, మన స్వరూపంలోనే ఉన్న పరమానందము యొక్క ప్రాప్తి, అది మోక్షం, అదే గొప్పది. ఆ మోక్షంలో మనం అపరోక్ష జ్ఞానం అయిన తర్వాత ఎంతగా సాధనం చేయగలుగుతామో అంతగా ఆనందం పొందగలుగుతాం. అపరోక్ష జ్ఞానమైతే మోక్షమయ్యేది నిశ్చితం, అవశ్యంగా మోక్షమవుతుంది, మన అనిష్ట నివృత్తి అవుతుంది, సంసారాన్ని తరిస్తాము. అయితే ఆనందంలో తారతమ్యం ఉంటుంది. ఎంతగా సాధనం చేస్తామో అంతగా ఆనందం. 10 చేస్తే 10, 20 చేస్తే 20 ఆనందము. మోక్షమయ్యేది నాకు నిశ్చితమైన, నేను సాధనం చేస్తూ ఉన్నాను, ఇంకా ఎక్కువగా నాకు ఆనందం రావాలి అని. నీవు కూడా అపరోక్ష జ్ఞాని అని వదలకు. పరీక్షిత్ రాజు కూడా అపరోక్ష జ్ఞాని అయినాను. ఇంకా ఎందుకు మళ్ళీ భాగవతాన్ని విలాని పాఠ ప్రవచనములు చేయాలి, ఎందుకు ఆలకించాలి భగవంతుని మహాత్మ్యాన్ని? దానితో ఫలమేమి? మోక్షం అవుతుంది కదా నాకు. ఇంకా కొత్తగా సాధనం చేసి పొందేది ఏమి లేదు అనుకోకు. నాలాంటి దేవోత్తముడైన రుద్రదేవుని అవతారమున్నా నేను వింటూ ఉన్నాను, ఇంకా సాధనం చేస్తూ ఉన్నాను. నీవు సాధనం చేయవలసి ఉంటుంది అని అవసరమే లేదు, అవశ్యంగా చేయవలసింది అని పరీక్షిత్ రాజుకు అంటారు శుకాచార్యులు. పరీక్షిత్ రాజు నేను చేయను అనలేదు పాపం, మీరు ఉపదేశించండి అని ప్రార్థించినాడు. అయితే మన కొరకు ఈ మాట చెప్తూ ఉన్నారు శుకాచార్యులు. కొంత జ్ఞానం వచ్చిన, కాస్త శ్రవణం ఎక్కడైనా చేసిస్తే, ఒకసారి చేశాము కదా భాగవతం, విన్నాము. మా ఇంట్లోనే ఒకసారి సప్తాహం అయింది, మేము రాము భాగవత ప్రవచనానికి, వినే అవసరం లేదు. సీడీలు ఉన్నాయి, ఎల్లప్పుడూ వింటూ ఉంటాము. సీడీలు ఉన్నాయి, ప్రత్యక్షంగా కొన్నిసార్లు విన్నాము, అయిపోయింది. నాకు సంస్కృతం వస్తుంది, కన్నడ, తెలుగు, ఏదో ఒక భాషలో నేను చదివేశాను. మాలాంటి మూర్ఖులము ఎవరు లేరు. మూర్ఖులు ఎవరూ లేరు. ఎందుకంటే శుకాచార్యులు మహాజ్ఞానులు, దేవోత్తములు, వారే అంటారు ఇంకా భాగవతం ఎల్లప్పుడూ మనం చదువుతూ ఉండాలి అని. ఆలయం పిబత భాగవతం రసమాలయం. మోక్షమునందు కూడా, వైకుంఠమునందు కూడా భాగవతం మనం పెట్టడానికి కుదరదు. అక్కడ కూడా భాగవతం చదవాలి, అక్కడ కూడా శ్రీమద్ భాగవతం యొక్క రసాన్ని మనం త్రాగాలి అంటారు. ఆ అమృత రసాన్ని మనం త్రాగాలి. అలాగున్నప్పుడు కాస్త జ్ఞానం వస్తే మనకు ఈ ప్రవచనం వినే అవసరం లేదు అనుకుంటే వారికి మూర్ఖులు అంటారు, అంతే. తదహం తేభిదాస్యామి మహాపురుషకో భవాన్, అందువల్ల నేను చెప్తాను అంటారు. ఆ భగవంతుని మహాత్మ్యం ప్రతిపాదించే ఈ భాగవతము యొక్క శ్రవణం మహాభాగ్యంతో లభిస్తుంది. 7 రోజులు ఉన్నాయి అని దుఃఖించకు.
ఏడు రోజులు నీకు దొరికినాయి అని నీవు సంతోషపడాలి. ఎందుకంటే ఖట్వాంగా అనే ఒక మహానుభావుడు, సూర్యవంశంలో వచ్చే ఒక రాజు, సాక్షాత్ శ్రీరామచంద్రమూర్తి యొక్క వంశమునందు వచ్చే రాజు, శ్రీరామచంద్రమూర్తి యొక్క ప్రపితామహ, వృద్ధ ప్రపితామహ ఆ వంశంలో వస్తారు. అలాంటి మహానుభావుడు ఖట్వాంగా దేవతల సేవకు వెళతాడు. దేవతల సేవ చేసినప్పుడు నీకేం కావాలిరా అని అడుగుతారు. నీవు ఏదైనా వరాన్ని ప్రార్థిస్తే మనం అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాము అన్నప్పుడు ఆయన అంటాడు, నాకేమి వద్దు, నా ఆయుష్యం ఎంతగా మిగిలింది చెప్పేయండి చాలు, అదే నాకు చాలా గొప్ప వరము అంట. సాధనం చేసుకోవడానికి నాకు అనుకూలమవుతుంది. ఆయుష్యం ఎంతగా ఉంది అని తెలుసుకొని ఆ ఉన్న అల్పమైన ఆయుష్యంలోనే ఎక్కువ డబ్బులను సంపాదించి ఇన్వెస్ట్ చేసి ఏదైనా అన్ని బ్యాంకులో పెట్టే దాని కొరకు కాదు. ఆయుష్యం తెలుసుకొని ఆ ఆయుష్యమునందు ఒక క్షణం కూడా వ్యర్థం చేయకుండా సార్థకం చేసుకోవాలి అనేది నా కోరిక, చెప్పేయండి విలంబం చేయకుండా అని అడిగితే ఒకే ముహూర్తము అని చెప్పేశారు. 48 నిమిషాలు అంతే ఒక ముహూర్తం అంటే. 48 నిమిషాలు ఉన్నాయి అని చెప్తే స్వర్గానికి వెళ్ళిన ఆ ఖట్వాంగా శీఘ్రంగా చాలా వేగంతో వచ్చి భూమికి వచ్చి సర్వసంగ పరిత్యాగాన్ని చేసి రాజ్యాన్ని పుత్రులకు అప్పగించి తను పద్మాసనంలో కూర్చొని భగవంతుని తలుస్తూ ఉన్నాడు. ప్రాణపక్షి ఎగిరిపోయింది, మోక్షానికి వెళ్ళినాడు. ఒకే ఒక ముహూర్తంలో సాధనం చేసుకొని వైరాగ్యంతో అన్ని వదిలిపెట్టి ఏకాగ్ర మనస్సుతో భగవంతుణ్ణి ధ్యానించినందుకు అతనికి మోక్షమే కలిగింది 48 నిమిషాల్లో. నీకు 7 రోజులు దొరికినవి, ఏదైనా సాధించవచ్చు, దేనికి తక్కువ కాదు అని మొదటిగా ఆ పరీక్షిత్ రాజుకు విశేషంగా ఒక సమాధానాన్ని చెప్తారు. తరువాత అంత్యకాలంలో కొద్దిగా గృహం నుండి బయటికి పోవాలట. గృహంలో ఉంటే భార్యను చూస్తే, అంత్యకాలంలో ఇది చెప్పేది, ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి వినండి, వింటూ ఉండండి. ఈ జన్మంలో కాకపోయినా వచ్చే జన్మంలో అయినా ఇది సాధ్యమవుతుందో ఏమో, వచ్చే ఏదో ఒక జన్మంలో గృహం నుండి బయటికి పోవాలి. భార్యలను, పిల్లలను, తను సంపాదించిన ఆ పదార్థములను చూస్తే మళ్ళీ ఆసక్తి పెరుగుతుంది. ఎలా వదిలిపోవాలి, వీటిని వదిలిపోయేది అంటే ఎంతగా కష్టమవుతుంది, ఎంతగా కష్టపడి నేను సంపాదించాను, ఇవన్నీ మనసులో వచ్చేస్తూ ఉంటాయి. చనిపోతాడు, భగవంతుని స్మరణం రాదు. గృహాత్ ప్రవ్రజితో ధీరః, ఇంటి నుండి బయటికి వచ్చేయాలి. ఇంటి నుండి బయటికి వచ్చేసి గోదావరి, గంగా, కృష్ణ, భీమా ఇలాంటి పుణ్యతీర్థాల్లో స్నానం చేసి మునిగి అవగాహన స్నానం చేసి ఏకాంతంలో కూర్చొని ఆ భగవంతుని రూపాన్ని మదిలో తలుస్తూ శాంతముగా అకార, ఉకార, మకార అనేటటువంటి 3 అక్షరాములతో కలిగిన ప్రణవ మంత్రాన్ని మనస్సులోనే జపిస్తూ ఆ భగవంతుని స్మరణం చేస్తూ ఉండాలి. ప్రాణాయామం చేయవలెను. ప్రాణాయామం చేసేటప్పుడు వాయు నిగ్రహం చేయాలి, వాయుని జయించాలి. వాయుని జయించాలి అంటే ఏమి అంటే ఆ వాయు తత్వానికి అభిమాని అయిన, ముఖ్య అభిమాని అయిన ఆ ముఖ్య ప్రాణు దేవుని యొక్క ఉపాసనం చేసి అతని అనుగ్రహం పొందాలి. ఓడించాలి అనే అర్థం కాదు. ఎవరికి కూడా ముఖ్య ప్రాణని ఓడించే సామర్థ్యం లేదు. జితశ్వాస, జితవాయు అంటే అతని ప్రసాదం పొందాలి అని అర్థం, అతని అనుగ్రహంతో.
తన భక్తితో వారిని ఓడించాలి. అంటే వారి ప్రసాదం పొందాలి, వారి అనుగ్రహానికి పాత్రుడు కావాలి. అలా చేసి ఏకాగ్ర మనస్సుతో ఏది మనస్సులో ధ్యానించకుండా భగవంతుణ్ణి మాత్రమే ధ్యానించాలి. ఒకేసారి ఆ భగవంతుని సమగ్రమైనటువంటి రూపాన్ని ధ్యానించడానికి మనకు సామర్థ్యం లేకపోయినా ప్రత్యేకంగా ఒక్కొక్క అంగాన్ని ధ్యానిస్తూ దాన్ని ధ్యానించడానికి సామర్థ్యం వచ్చిన తర్వాత రెండవ అంగము, మూడవ అంగము ఇలా మనం ధ్యానిస్తూ పోవాలి. దీనికి ధారణ అంటారు. సమగ్రమైనటువంటి రూపాన్ని మనం ధ్యానిస్తే దానికి ధ్యానము అంటారు. ఒక్కొక్క అంగాన్ని ధ్యానిస్తూ పోతే దానికి ధారణ అని చెప్తారు. ఆ ధారణ మొదటిగా మనం చేయాలి. ఆ ధారణ చేయడానికి శక్తి మనకు కలిగినాక తర్వాత సమగ్రమైన రూపము యొక్క ధ్యానం చేసే ప్రయత్నం చేయవలసింది. మొట్టమొదటిగా స్థూల రూపము యొక్క ధ్యానం చేయాలి అంటారు. స్థూల రూపము యొక్క ధ్యానం చేసి తరువాత ఆ భగవంతుని సూక్ష్మ రూపము యొక్క ధ్యానం చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. స్థూల రూపము అంటే ఏమి, ఎక్కడ ఉంది, ఎక్కడుంది? ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే స్థూల రూపం. సమగ్రమైనటువంటి 14 లోకములతో కూడిన ఈ బ్రహ్మాండమే ఆ భగవంతుని యొక్క స్థూల రూపము. సరిగ్గా దీన్ని తెలుసుకోవాలి. ఈ బ్రహ్మాండమే భగవంతుడు అని కాదు దీనికి అర్థం. ఇది భగవంతుని యొక్క ప్రతిమ, భగవంతుని యొక్క స్థూలమైనటువంటి ప్రతిమ. ఇది చాలా పెద్ద ప్రతిమ. ఇప్పుడు మీరు చూస్తారు ఏదో ఒక చోట, ఇక్కడ వెంకటేశ్వర స్వామి యొక్క సన్నిధానం ఉంది, ఆంజనేయ స్వామి యొక్క, హనుమంతుని సన్నిధానం ఉంది. అది శిలామయ ప్రతిమ, రాయి ప్రతిమ అది. అయితే ఆ రాయియే భగవంతుడు అని కాదు, దాంట్లో భగవంతుని సన్నిధానం ఉంటుంది. ఈ ప్రతిమయే భగవంతుడు కాదు, ఆ ప్రతిమలో భగవంతుని సన్నిధానం ఉంది. అలా ఈ బ్రహ్మాండమే భగవంతుడు కాదు, ఈ బ్రహ్మాండమునందు ఆ భగవంతుని సన్నిధానం ఉంది. ఇది భగవంతుని ప్రతిమ, సాక్షాత్ భగవంతుడు కాదు. ఈ ప్రతిమ యందు ఆ భగవంతుడు ఉన్నాడు. ఆ భగవంతుని ఒక్కొక్క అంగముతో ఈ బ్రహ్మాండమునందు ఉన్న ఒక్కొక్క లోకము, దేవతలు, పశువులు, పక్షులు, మనుష్యులు వీరందరూ జన్మించినారు అనే మాట మనం తెలుసుకోవాలి అని శ్రీమన్మధ్వాచార్యులు శ్రీమద్భాగవత తాత్పర్యమునందు చెప్తారు. అదేమి ఆ భగవంతుని స్థూల రూపము అని వర్ణిస్తారు. పాతాళమేతస్య హి పాదమూలం పఠంతి పార్ష్ణి ప్రపదేరసాతలం మహాతలం విశ్వసృజస్సు గుల్ఫౌ తలాతలం వై పురుషస్య జంఘే. ఆ భగవంతుని ఈ స్థూలమైనటువంటి రూపము అని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు పాతాళము, పరమాత్ముని పాదాల నుండి శిరస్సు వరకు, కాళ్ళ నుండి తల వరకు మనం ధ్యానిస్తూ పోవాలి, కింద నుండి పైకి. మొట్టమొదటిగా పాదతలము, అరికాలు. ఆ భగవంతుని అరికాల్లో పాతాళం ఆశ్రయించి ఉంది. ఆ భగవంతుని అరికాళ్ళతోనే పాతాళము యొక్క జన్మము కూడా అయింది, జన్మించింది కూడా ఆ అంగముతోనే, ఆశ్రయించింది కూడా ఆ అంగంలోనే. ఇది భగవంతుని యొక్క అచింత్యమైన అద్భుతమైన సామర్థ్యం. ఎవరికి కూడా ఇది ఊహించడానికి కాదు. ఊహింపనలవి కానీ ఇలాంటి సామర్థ్యం కలిగినవాడు భగవంతుడు అని తెలుసుకుంటేనే భగవంతుణ్ణి సరిగ్గా అర్థం చేసుకున్నట్టు. మనం ఊహించగలుగుతాము అని తెలుసుకుంటే భగవంతుని గురించి మనకు జ్ఞానం లేదు అని అర్థం. యస్యామతం తస్య మతం, మతం యస్య నవేదసః అంటారు ఉపనిషత్తులు.
మనం పూర్తిగా భగవంతుణ్ణి తెలుసుకున్నాము అని చెప్తే ఇతనికి భగవంతుని జ్ఞానం కాలేదు అని అర్థం. మనం భగవంతుణ్ణి పూర్తిగా తెలుసుకోలేదు అని ఎవడు చెప్తాడో అతనికి భగవంతుని జ్ఞానం అయింది అని అర్థం. అందువలన ఆ భగవంతుని పాదతలం అరికాళ్ళు దానితో జన్మమవుతుంది ఈ పాతాళ లోకం, అక్కడే ఆశ్రయించి ఉంది అని తెలుసుకోవాలి. తరువాత రసాతలం, భగవంతుని మడములో ఆ రసాతలము ఆశ్రయించి ఉంది, మడముతోనే జన్మించింది. గుల్ఫము, అక్కడ మహాతలం ఉంది. తలాతలం, భగవంతుని పిక్కలో తలాతలం ఆశ్రయించి ఉంది. మోకాల్లో సుతల లోకము, భగవంతుని తొడల్లో వితలము అతలము, ఆ తొడల్లోనే కొద్దిగా కింద వితలము పైకి అతలము అంటారు యాదవార్యులు. మహీతలం తజ్జగనం మహీపతే, నడుములో ఈ మహీతలము భూమి, ఇది మనకు చాలా విశేషం. అంటే మనం ఉండేది ఈ భూమిలో. ఈ భూమి ఎక్కడ ఉంది? భగవంతుని నడుములో ఉంది. ఆ భగవంతుడు మమ్మల్ని అందరినీ కూడా తన నడుము మీద పెట్టుకొని మమ్మల్ని ప్రీతిస్తూ ఉన్నాడు, మనకు ఆశ్రయాన్ని ఇచ్చినాడు అని తెలుసుకోవాలి. మనం అనాథలం, ఎవరు వినేవారు లేదు, మమ్మల్ని ఎవరు పట్టించుకోరు అని ఎప్పుడు కూడా దుఃఖించకూడదు. భగవంతుని నడుము మీద, తల్లి యొక్క నడుము మీద పిల్లవాడు ఎలా కూర్చొని ఆనందంగా ఉంటాడో అలా మన తల్లి అయిన తండ్రి అయిన గురువైన ఆ భగవంతుని నడుము మీద మనం అందరం ఆనందంతో ఉన్నాము అని తలుచుకుంటే మనకు అనాథ ప్రజ్ఞ ఉండదు, ఎల్లప్పుడూ మనం సనాథలమే అనే భావన వస్తుంది. దీన్ని మనం ప్రతిరోజు ధ్యానించాలి. ఏదే ఒక కర్మం చేసేటప్పుడు కూడా ఈ ధ్యానం మనస్సులో రావలసింది అంటారు. మహీతలం తచ్చఘనం మహీపతే నభస్థలం నాభిసరో గృణంతి, ఆ భగవంతుని నాభిలో అంతరిక్షం ఉంది. ఉరస్థలం జ్యోతిరనీకమస్య, వక్షస్థలంలో స్వర్గలోకము, ఆ భగవంతుని గ్రీవా మహః, మెడలో మహర్లోకముంది, నోటిలో జనోలోకముంది, ఆ భగవంతుని నుదుటిలో తపోలోకముంది, తలలో సత్యలోకముంది. ఇలా భగవంతుని అంగమునందు ప్రతి ఒక్క లోకము ఆశ్రయించి ఉంది అనే మాట మనం ధ్యానించుకోవాలి. ఇలాగే దేవతలు, వేదములు, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనేటటువంటి జాతులు ఇవన్నీ భగవంతుని దేహమునందు ఆశ్రయించి ఉన్నాయి అని తలుచుకుంటే మనకు భగవంతుని స్థూల రూపము యొక్క ధ్యానం చేసినట్టయితుంది. ఈ స్థూల రూపము యొక్క ధ్యానం కూడా నిజంగా ఎల్లప్పుడూ చేయవలసింది. కనీసం మనం క్రియావసానే ప్రయతస్మరేత అని ముందట అంటారు. ఎల్లప్పుడూ మనకు దీన్ని ధ్యానించడానికి కుదరదు. అంటే ఒక్కొక్క కర్మాన్ని చేసి ఆ కర్మము సమాప్తమయ్యాక, పూర్తి అయ్యాక ఈ స్థూల రూపము యొక్క ధ్యానం చేయాలి. ఇప్పుడు ప్రవచనం వింటూ ఉన్నారు, మనం చెప్తూ ఉన్నాం. ప్రవచనం సమాప్తమైన తర్వాత ఒక క్షణం కళ్ళు మూసి ఆ భగవంతుణ్ణి తలుచుకోవాలి. మనస్సులో సమగ్రమైనటువంటి ఈ బ్రహ్మాండమే ఆ భగవంతుని దేహమునందు ఆశ్రయించి ఉంది. ఇంతగా మనస్సులో తెలుసుకొని ధ్యానించి మనం వెళ్ళినా మనకు ఈ కర్మము సఫలమవుతుంది, లేకపోతే లేదు. దీనివలన చాలా మార్పులు వస్తాయి మనస్సులో. మన మదిలో ఉన్న అహంకారము, కామము, క్రోధము, మాత్సర్యము ఇవన్నీ నశించిపోతాయి. భగవంతుడు విశ్వవ్యాప్తుడు, అంతటా వ్యాప్తుడైన ఆ భగవంతుని ఆ మహారూపాన్ని మనస్సులో ధ్యానిస్తే ఆ భగవంతుని ముందట నేను ఎంత చిన్నవాళ్ళని అనేది మనస్సుకు స్ఫురణమవుతుంది. అప్పుడు
ఇతనికి వినయము, వైరాగ్యము, భక్తి ఇవన్నీ కలిసి వస్తాయి. అందువలన ఈ రూపధ్యానము చాలా ఆవశ్యకము అని చెప్తారు. తరువాత శుకాచార్యులు అంటారు, పరీక్షణ్ మహారాజుడా, ఈ ధ్యానము సామాన్యమైన ధ్యానము కాదు. ఇలాంటి బ్రహ్మాండమునందు రకరకాల పదార్థములను సృష్టించే బాధ్యత భగవంతునితో తీసుకున్న ఆ చతుర్ముఖ బ్రహ్మదేవుడు కూడా పూర్వకల్పమునందు చేసిన సృష్టిని మరిచిపోయి మరొకసారి ఈ కల్పమునందు సృష్టి చేయాలి అని భగవంతుడు ఆజ్ఞ చేస్తే ఎలా చేయాలి? పూర్వకల్పమునందు ఎలా సృష్టి అయిందో ఆ రీతిలోనే చేయాలి అని భగవంతుడు అంటాడు. పూర్వకల్పము సృష్టి ఎలా అయింది అని ఒక క్షణంలో వారికి తెలియలేదు, మరిచిపోయారు. అప్పుడు ఈ స్థూల రూపము యొక్క ధ్యానాన్ని చేస్తే వారికి మళ్ళీ స్మరణం వచ్చేసింది. అంటే ఈ ధ్యానము యొక్క సామర్థ్యం ఏమి అంటే, ఇలాంటి ఒక్క ప్రతిరూపమైనటువంటి బ్రహ్మాండాన్నే సృష్టించడానికి సామర్థ్యం మనకు ఇస్తుంది. మనకు అంటే మనకు కాదు, ఎవరికి యోగ్యత ఉందో వారికి. మాలాంటి వారికి మా యోగ్యతానుసారంగా, మన యోగ్యతానుసారంగా మనం భగవంతుని పట్ల ఎంతో విన్నాము, ఎంతో చదివాము, అవన్నీ మరిచిపోయాము కదా. ఇప్పుడు జ్ఞాపకం లేదు కదా. మళ్ళీ అవన్నీ మన జ్ఞాపకానికి వస్తాయి. మళ్ళీ మనం సాధనం ఎక్కువగా చేయవచ్చు, ఎక్కువగా భగవంతుని పట్ల మనం తెలుసుకోవచ్చు. ఈ ధారణం వలన ఆ శక్తి మనకు కలుగుతుంది అంటాం. ఏకాగ్ర మనస్సుతో భగవంతుణ్ణి ధ్యానించాలి అని మీరు అంటున్నారు మహానుభావులు. అయితే మనస్సుకు ఏకాగ్రత ఎలా వస్తుంది? ఎవరైనా మాట్లాడిస్తే వంట అయిందా, వంట దగ్గర మనస్సు పోతుంది. ఎంత ఇచ్చారు డబ్బులు, జీతం ఎంత వచ్చింది, అక్కడ మన గమనం వెళ్ళిపోతుంది. వంటలు, భోజనాలు, జీతము, పడుకోవడం, తిరగడం, దీంట్లోనే ఎవరు ఏది మాట్లాడతారో దాని పట్ల మన మనస్సు ఆలోచిస్తూ పోతుంది. వారు వెళ్ళిపోయి ఉంటారు చెప్పి, వారు అక్కడ ఉండరు. శబ్దములు ఆకాశమునందు వెళ్ళిపోతాయి, ఎగిరిపోతాయి. చెప్పిన వ్యక్తి తన పనికి తను వెళ్ళిపోతాడు. ఆ శబ్దాన్ని విని ఉన్న మనం దాన్నే ఆలోచిస్తూ సమయాన్ని వ్యర్థపరచుతూ ఉంటాం, అంతే. దీనివలన మన మనస్సుకు ఏకాగ్రత రాదు. మనస్సుకు ఏకాగ్రత రావాలి అంటే ఆ శబ్దముల మీద మనకు ఒక నిగ్రహం కావాలి. అది ఎలా నిగ్రహం వస్తుంది అంటే, ఏదే ఒక శబ్దం ఉండని ఆ శబ్దము భగవంతున్నే పలుకుతుంది అని మన మనస్సుకు తెలవాలి. ఎవరే దేన్నే మాట్లాడినా ఆ శబ్దము నిజంగా భగవంతుని మహాత్మ్యాన్ని పలుకుతుంది అని మన మనస్సుకు వచ్చేస్తే, ఎవరు ఏ శబ్దాన్ని మాట్లాడినా మన మనస్సు భగవంతుని దగ్గరనే పోతుంది కదా. రెయిన్ హార్వెస్టింగ్ అని చేస్తారు, తెలుసు కదా మీకు. ఇంటి మీద చుట్టపక్క ఎక్కడే వర్షం వచ్చినా వాన వచ్చినా ఆ వర్షం వలన వచ్చిన నీళ్లు ఒకే చోట వచ్చేటట్టు వ్యవస్థ చేసి ఉంటారు. ఆ నీటిని కాపాడడానికి ఎప్పుడు వర్షం ఉండదో అప్పుడు ఆ నీటి యొక్క ఉపయోగం మనకు కావాలి అని ఒకే చోట ఆ నీటిని వదిలేస్తారు కదా. అలాగే నీరు ఉన్నట్టే ఈ శబ్దము కూడా. ఏదే ఒక విషయం ప్రతిపాదించే శబ్దమున్నా ఆ ప్రతి ఒక్క శబ్దము కూడా ఒకే చోట భగవంతుని మహాత్మ్యం ప్రతిపాదించే విషయంలోనే దానికి మనం సంబంధాన్ని కల్పిస్తే, అలా మనం ధ్యానిస్తే, రా కూర్చో, భోజనం చేయి,
బాగా అయింది భక్ష్యము తిను అని ఎవరో మాట్లాడతారు అనుకోండి. అలాగ మాట్లాడినా భోజనం చేయండి, వారు ఎక్కడ పిలుస్తారో అక్కడ పోండి. అయితే వెళ్ళేటప్పుడు తినేటప్పుడు రా అని నాకు పిలిచాడు కదా, రా అంటే ఏమి? ఇక్కడి నుండి ఆ ప్రదేశానికి వెళ్ళేది. ఇది ఒకటి భగవంతుని మహాత్మ్యమే కదా. భగవంతుని అనుగ్రహం లేనిదే ఇక్కడ ఉన్న నేను అక్కడ దాకా పోను. ఆ సామర్థ్యము నాలో లేదు. నాయందు అక్కడ దాకా వెళ్ళే సామర్థ్యము రావాలి అంటే నాలో నెలకొని భగవంతుడు ఆ పని చేయించాలి నాతో. చేయిస్తేనే నాకు ఆ పని చేయడానికి అవుతుంది, లేకపోతే లేదు. అయితే ఇది కూడా భగవంతుని యొక్క మహాత్మ్యమే. తిను అంటారు, తినేది కూడా భగవంతుని మహాత్మ్యమే. భగవంతుడే చేయించేది పని ఇది. నేను చేసేది అంటే నిమిత్త మాత్రమే. నిజంగా తినేది, నడిచేది, కూర్చునేది, మాట్లాడేది, ఆలకించేది ప్రతి ఒక్కటి కూడా భగవంతుడే లోపలుండి చేయించేది. నిజంగా అతడే చేసేది కూడా. పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్చన్ శ్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహన్ ఉన్మిషన్ నిమిషన్నపి. ఏదే ఒక పదార్థాన్ని చూసినా, ఏదే ఒక పుష్పాన్ని మనం వాసన చూసిన, రుచి చూసిన, స్పర్శించిన, ఏదే ఒక శబ్దాన్ని ఆలకించిన, అది ప్రతి ఒక్క జ్ఞానేంద్రియములతో చేసే పనులు, కర్మేంద్రియములతో చేసే పనులు ఏవి ఉన్నా వాటిని చేయించేవాడు భగవంతుడు అని తెలుసుకుంటే ఎవరే ఏది మాట్లాడినా అది భగవంతుని మహాత్మ్యమే అవుతుంది. ఏదో వ్యర్థంగా మాట్లాడుతూ ఉన్నాడు అనే పరిస్థితి ఏ లేదు. స్తోత్రాణి సర్వాగిరహ అంట. కొందరు వారి కోరికలను పూర్తి చేయించుకోవడానికి హోమములను చేయిస్తారు. శని హోమము, గణపతి హోమము, దుర్గా హోమము, ఇలాంటి రకరకాల హోమములు, యజ్ఞయాగములు ఉన్నాయి. ఆ యజ్ఞయాగములలో ఇంద్రాయ స్వాహ, అగ్నేయ స్వాహ, చంద్రాయ స్వాహ, శనైశ్చరాయ స్వాహ, ఆ దేవతల పేరులతో ఆ దేవతలను పిలిచి వారికి ఆహుతులను ఇస్తూ ఉంటాం. ఆ దేవతలకే మనం ఇస్తాము. వారే స్వతంత్రులు అనే భావనతో మనం హోమాన్ని చేస్తే అది పనికిరాదు అంటారు. ఆ హోమములతో మనకు ఫలం రాదు. వారు స్వతంత్రులు కారు. వారి స్వాతంత్ర్యాన్ని మనం ధ్యానిస్తే వారికి సంతసపరిచినట్టు కూడా కాదు, వారికి కోపమే వస్తుంది. మనందరికీ నియామకుడైన, సర్వోత్తముడైన, స్వతంత్రుడైన ఆ భగవంతుణ్ణి మరిచిపోయి ఆ భగవంతుని పేరులతో, ఆ భగవంతుని నామములతో మమ్మల్ని పిలిచి ఇతడు హోమాన్ని చేస్తాడు, భగవంతుని పేరులతో, భగవంతుని నామములతో మనకు ఆహుతులను ఇస్తే మనం ఎలా తీసుకోగలుగుతాం? సర్వదా తీసుకోగలము అని వారు ఆహుతులను తీసుకోకుండా, మనకు ఫలాన్ని ఇవ్వకుండా కోపంతో మనకు అనర్థాన్నే అందిస్తారు. అందువలన ఇంద్ర అంటే, చంద్ర అంటే, కుబేర, శనైశ్చర వీరందరూ దేవతలు, మహానుభావులు, పెద్దవాళ్ళు, మనకు అనంత ఉపకారములను చేసేవాళ్ళు నిజమే. అయితే స్వతంత్రులు కారు. వారిలో ఉన్న అంతర్యామి అయిన భగవంతుడే, శ్రీమన్నారాయణుడే స్వతంత్రుడు. అతనికే, అంతర్యామి అయిన భగవంతునికే మనం నిజంగా స్తోత్రం చేస్తూ ఉన్నాము. అతనికే మనం ఆహుతులను ఇస్తూ ఉన్నాము. వీరు మాధ్యములుగా ఉన్నారు. వీరి మూలాన భగవంతునికి మనం అందిస్తాము అనే అనుసంధానం మనస్సులో ఉంటే మాత్రమే ఆ యజ్ఞం సార్థకమవుతుంది, లేకపోతే లేదు. ఇప్పుడు ఈ గోదావరి క్షేత్రమునందు అందరూ తీర్థ విధులను చేస్తూ ఉన్నారు.
పితృవుల ఆరాధన చేస్తూ ఉన్నారు. ఆ పితృవుల ఆరాధన చేసేటప్పుడు కూడా ఈ అనుసంధానం కావలసి ఉంటుంది. ఇది లేనిదే ఫలం రాదు. అనిరుద్ధ ప్రద్యుమ్న సంకర్షణ రూపి అయిన ఆ భగవంతుడు పితృపితామహ ప్రపితామహులకు వారిలో అంతర్యామి అయి వారిలో అంతర్యాములైన వసురుద్ర ఆదిత్యులు, ఆ వసురుద్ర ఆదిత్యాల్లో అంతర్యామి అయిన వారు ముఖ్య ప్రాణదేవులు. ముఖ్య ప్రాణదేవస్వామి యందు అంతర్యామి అయి అందరికీ ఫలాన్ని కలిగించేవాడు సాక్షాత్ అనిరుద్ధ ప్రద్యుమ్న సంకర్షణ రూపి అయిన భగవంతుడు పరమాత్ముడు. అతని యొక్క అనుసంధానం లేకుంటే ఎవరికి కూడా ఫలం రాదు. చాలా ఆవశ్యకము అని శ్రీమన్మధ్వాచార్యులు చెప్తారు. శ్రీమద్భాగవతము చెప్తుంది, శబ్దస్య హి బ్రహ్మణ ఏష పంథాః యన్నామభిర్ధ్యాయతి ధీరపార్థైః పరిభ్రమన్ తత్ర న విందతేర్థాన్ మాయామయే వాసనయాశయానః. పరిభ్రమన్ తత్ర న విందతీర్థాన్. ఏం రామరావు ఎలాగున్నారు, బాగున్నారా మీరు అని మాట్లాడిస్తే మీరు మాట్లాడతారా? నేను రామరావు కాదు, నా పేరు వేరే. పక్కకు రామరావు కూర్చున్నాడు, ఆయన కూడా నాతోటి మాట్లాడడు. ఎందుకంటే రామరావుని ఇతడు పిలుస్తున్నాడు కానీ నన్ను చూడడు కదా, ఎక్కడో చూస్తున్నాడు, నేనెందుకు మాట్లాడాలి అని ఆయన వదిలేస్తాం. రామరావు మాట్లాడడు. దేనికి? అతన్ని నేను చూడలేదు అని. వీరు నాకు మాట్లాడించరు, ఎందుకంటే నన్ను చూస్తూ ఉన్నారు కానీ నా పేరు చెప్పలేదే, రామరావుని చెప్తున్నారు. ఇద్దరు వదిలేస్తారు. నా పరిస్థితి ఏమి? నాకైతే భోజనం కావాలి, ఇప్పుడు భోజనం ఇవ్వరా రామరాయ అంటే ఇతడు ఇవ్వలేదు, ఆయన కూడా ఇవ్వలేదు. అలాగైపోతుంది. మనం చూసేది ఇంద్ర, చంద్ర, శనైశ్చర, గణపతి, దుర్గా, వీరిని చూసి అంటాము, తల్లి దుర్గా నాకు ఫలమిచ్చుగాక, గణపతి నాకు ఫలమిచ్చుగాక. వారిని చూస్తూ చెప్తాము. వారంటారు గణపతి దుర్గా అంటే నేను కాదు, ప్రతి ఒక్క శబ్దములకు ముఖ్య ప్రతిపాద్యుడు శ్రీమన్నారాయణుడు, మనమెందుకు ఫలం ఇవ్వాలి అని వారు వీపు చూసి వెళ్ళిపోతారు, అంతే. భగవంతుడు అంటాడు, నా నామములనే చెప్తూ ఉన్నాడు కానీ నన్ను చూడడే, నేనెందుకు ఫలం ఇవ్వాలి అని అతడు కూడా వదిలేస్తాడు. మనకు శూన్యము, ఇక్కడ లేదు అక్కడ లేదు. అందువలన అలా చేయకూడదు. నిజంగా ప్రతి ఒక్క శబ్దము ఏ శ్రీమన్నారాయణుని యొక్క నామములో ఆ భగవంతున్నే చూసి ఆ భగవంతుని నామములను మనం పలికితే ఆ భగవంతునితో మనకు ప్రతి ఒక్క ఫలము కూడా సమృద్ధంగా లభిస్తుంది అని శ్రీమద్భాగవతము చెప్తూ ఉంది. దీన్ని మనస్సులో పెట్టుకొని ప్రతి ఒక్క స్తోత్రం, వేదమంత్రం చెప్పేటప్పుడు కూడా ఆ శ్రీమన్నారాయణుని యొక్క స్మరణాన్ని చేస్తూ చెప్పాలి అనే మాట శుకాచార్యులు ఆదేశిస్తూ ఉన్నారు. శ్రీకృష్ణ అర్పణమస్తు. Yeah.